రోజులో ఒక్క పూటైనా సజీవ ఆహారాన్ని తినడానికి ప్రయత్నించండి. అంటే పండ్లు, నానపెట్టిన పప్పుధాన్యాలు, తేనె లాంటివి. ముందుగా జ్యూస్ జార్‌లో ఒక కీరా ముక్కలు, ఒక యాపిల్ ముక్కలు వేసుకోవాలి. యాపిల్స్ తోలు మీద వ్యాక్స్ ఉంటుంది కాబట్టి తోలు తీసేసి వేసుకోవాలి. అలాగే ఒక ఉసిరికాయ ముక్కలు వేసి, ఒక అర స్పూను మునగాకు పొడిని వేసి, చిన్న టీ గ్లాసు నీళ్లు పోసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మునగాకు పొడిని ఇలా బ్లెండ్ చేసుకునేటప్పుడే వేసుకుంటే బాగా కలిసిపోతుంది. జ్యూస్ తాగేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్న జ్యూస్‌ను వడకట్టి, మీ రుచికి తగ్గట్టుగా తేనె వేసుకుంటే సరిపోతుందండి. ఉసిరికాయ వేసాం కాబట్టి నిమ్మకాయ పిండే అవసరం లేదు. అలాగే నల్ల శనగలు, తెల్ల శనగలు, వేరుశనగల్ని రాత్రంతా నానపెట్టుకోవాలండి. కనీసం 10 గంటలైనా నానితే చాలా బావుంటాయి. ఇలా నానిపోయిన పప్పుల్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. శనగల్ని ఉడకపెట్టే అవసరం లేదండి. ఇలా పచ్చివాటితో సలాడ్ చేసుకున్నా చాలా బావుంటుంది. ఇందులోనే ఉల్లిపాయ, క్యాప్సికమ్, టమాటో ముక్కలు, కొత్తిమీర, మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు, వేయించిన ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి. నేను ఒక స్పూను ఆవ నూనె వేస్తున్నానండి. ఫ్లేవర్ చాలా బావుంటుంది. మీకు నచ్చకపోతే నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు. పులుపు కోసం పచ్చి మామిడికాయ తురుము కొద్దిగా, నిమ్మరసం కొద్దిగా వేస్తున్నాను. మీకు పచ్చి మామిడికాయ దొరకకపోతే మొత్తం నిమ్మరసమే వేసుకోవచ్చు. అలాగే ఒక స్పూను తేనె వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే సలాడ్ రెడీ అయిపోతుంది. బి12 లోపం ఉన్నవాళ్ళు ఇలా నానపెట్టిన పచ్చి శనగలు, మునగాకు పొడి కలిపిన వెజిటబుల్ జ్యూసెస్‌ని ప్రతిరోజు బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవడం వల్ల నిదానంగా ఇంప్రూవ్ అవుతుంది. నేనైతే ఈ ప్లేట్ మొత్తాన్ని కనీసం 30 నిమిషాలు తింటానండి. మనం తినే ఆహారాన్ని నిదానంగా బాగా నములుతూ, ఆస్వాదిస్తూ తినాలి. అప్పుడే మనకి అరుగుదల చాలా బావుంటుంది.